హాయ్ అండి, మనకి శారీ వెడల్పు అనేది చాలినప్పుడు శారీకి ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనకి జాయిన్ చేసుకోవాల్సిన క్లాత్ని అయితే తీసుకోవాలండి. సేమ్ కలరు ఇలా తీసుకొని మన శారీ హైట్ ఎంత ఉందో అలాగే ఈ క్లాత్ హైట్ ఎంత అనేది మనము కొలుచుకోవాలండి. మనం తీసుకున్న క్లాత్ అనేది శారీ హైట్కి సరిపోదండి. అప్పుడు మనము ఆ తీసుకున్న క్లాత్లో నుంచే మనం ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ కిందున్న ఈ ఎక్స్ట్రా పీస్ కూడా ఈ పీస్లో నుంచే మనం జాయింట్ అనేది వేసుకోవాలండి. దానికోసం ఫస్ట్ ఎంతవరకు కావాలో ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున కుట్టుకోవడానికి అలాగే కింది వైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఆ క్లాత్ నుంచే ఆ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పొడవు కొలుచుకున్నాం కదండి, ఆ క్లాత్ని ఈ ఎక్స్ట్రా క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. కింది వైపు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనం హైట్ కోసం తీసుకున్న క్లాత్ వెడల్పు అనేది ఎక్కువగా ఉంది, అందుకని వెడల్పు అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు శారీ రైట్ సైడు అలాగే మనం తీసుకున్న జాయింట్ క్లాత్ కూడా రైట్ సైడు ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి ఒక ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి. మనకి ఒక్కొక్కసారి శారీ చాలా తక్కువగా వస్తుందండి. హైట్గా ఉన్నవారికి లావుగా ఉన్నవారికి శారీ అయితే సరిపోదు కదా, అలాంటప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు హైట్ కావాలో ఉంచుకొని మిగతా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వదిలేసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కుట్టుకున్న కుట్టు ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళేలాగా పెట్టుకొని మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ పైన పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత కింద మనము ఎక్స్ట్రాగా వదులుకున్న పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకోవాలి. ఇలా చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. తర్వాత మనము శారీకి ఎలా అయితే అంచు కుట్టుకుంటామో అలాగా ఎడ్జెస్ అనేటివి కుట్టుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.